హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఐడీబీఐ బ్యాంక్ నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది పీజీడీఏబీఎఫ్ కింద అయితే వస్తుంది. అంటే మనకి మణిపాల్ టైప్‌తో వస్తూ ఉంటాయి కదా! మనకి జనరల్‌గా ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్ పెడుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్‌గా జాబ్ ఇస్తుంది. బట్ ఇందులో ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి యూనివర్సిటీలో కోర్స్ అనేది ఉంటుంది. మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రిలేటెడ్‌గా కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్‌కైతే కొంత ఫీ అనేది ఉంటుంది. ఆ ఫీ అనేది మనం పే చేయగలిగితే డైరెక్ట్‌గా పే చేయొచ్చు. లేదా మనకి లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. డీటెయిల్‌గా చూద్దాం. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దీనికి సంబంధించి మీకు అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి 26వ తారీఖు లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ కేర్‌ఫుల్లీ బిఫోర్ రిమిటింగ్ ద ఫీ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఫీజ్ పే చేసే ముందు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి పెట్టే ముందు క్లియర్‌గా మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకోమని అయితే చెప్తున్నారు. ఓకే. మీకు చెప్పినట్లుగానే 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీడీబీఎఫ్ అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన కోర్స్ అనేది 1 ఇయర్ అయితే ఉంటుంది. 6 మంత్స్ అనేది క్లాస్ రూమ్ స్టడీస్ టైప్‌లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 4 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మనకి జాబ్ అనేది అయితే ఇస్తారు. ఓకే. మనకి ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ ద క్యాండిడేట్ విల్ బి అవార్డెడ్ ద పీజీడీబీఎఫ్ డిప్లొమా అండ్ ఎంటర్డ్ ఇంటూ ద ఐడీబీఐ బ్యాంక్ యాస్ ద జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ సబ్జెక్ట్ టు ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే. సో మనకి ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా అయితే చూసుకోండి. దీంట్లో మనకి చూసుకున్నట్లయితే వెస్ట్, సౌత్ జోన్‌కి సంబంధించి మణిపాల్, బెంగుళూరు అయితే ఉంటుంది. ఈస్ట్, నార్త్ జోన్స్‌కి సంబంధించి అయితే ఎన్ఐటీటీఈ ఉంటుంది. గ్రేటర్ నోయిడాకి సంబంధించి. సో ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి బెంగుళూరు, మణిపాల్‌లో అయితే ట్రైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సౌత్, వెస్ట్ జోన్స్ అనేది ఏవేవి ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఆంధ్ర, తెలంగాణ అనేది మనకి హైదరాబాద్ జోన్ కిందకైతే వస్తుంది. ఇది సౌత్ జోన్ కిందకైతే రావడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి వేకెన్సీస్ విషయానికొస్తే గనక మొత్తం 500 ఖాళీలయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ 203, ఎస్సీ 75, ఎస్టీ 37, ఈడబ్ల్యూఎస్ 50, ఈ ఓబీసీ వచ్చి 135, పీడబ్ల్యూ వాళ్ళకి వీఏ 6, ఓహెచ్ 5, హెచ్ఐ 6, ఎండీఐడీ వచ్చేసరికి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి 20 నుండి 25 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మార్చి 17వ తారీఖున కండక్ట్ చేస్తారు. మనకి అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో 31/1/2024 నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఈ డేట్ నాటికైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. మనకి క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ అనేది జనవరి 31కి అయితే మీరు ఏజ్ గాని, క్వాలిఫికేషన్ గాని అయితే ఎగ్జాక్ట్‌గా సరిపోవాలి. ఫిబ్రవరి 12 నుండి అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 26 లోపు అప్లై చేయాలి. మార్చి 15 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! అలాగే మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్, రీజనల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. ఓకే. మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 20 నుండి 25 సంవత్సరాలకు అదనంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు అదనంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లై చేయాలంటే గనక మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి రూ. 200, మిగతా వాళ్ళు రూ. 1000 అయితే ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు సేమ్ బ్యాంకింగ్ టైప్‌లో రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల పాటు పరీక్ష సమయం అయితే ఉంటుంది. ఓకే. ఏ సెషన్ నుండి ఎన్ని క్వెషన్‌లు వస్తాయి ఇవన్నీ చూడొచ్చు. నెగెటివ్ మార్కింగ్ 0.25 ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. తెలుగులో అయితే పేపర్ ఉండదు. ఇదైతే గమనించండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే పరీక్షా కేంద్రాలు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తెలంగాణకు సంబంధించి మనకి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మనకి హైదరాబాద్‌లో అయితే పరీక్షా కేంద్రాలు అయితే తెలంగాణలో అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సేమ్ మనకి ఐబీపీఎస్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు సెలక్షన్ అయిన తర్వాత జాబ్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ అనేది అయితే ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఫీ వచ్చేసరికి రూ. 3,00,000 అయితే ఉంటుంది. ఓకే. రూ. 3,00,000 ప్లస్ జీఎస్టీ అనేది అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. 1 ఇయర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించి. ఓకే. మీకు అమౌంట్ అనేది పే చేయలేననుకుంటే గనక మీకు ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ లోన్ అనేది ఉంటుంది కదా! ఆ లోన్ తీసుకునే మీకు అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. మీకు స్టైఫండ్ అనేది ఫస్ట్ 6 మంత్స్‌లో రూ. 5,000 నెలకి అందిస్తారు. ఇంటర్న్‌షిప్ 2 మంత్స్ ఏదైతే పీరియడ్ ఉంటుందో అక్కడ రూ. 15,000 అందించడం అయితే జరుగుతుంది.
ఓకే. కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ప్యాకేజ్ అనేది 6.14 to 6.50 లాక్ రూపీస్ అనేది క్లాస్ ఏ సిటీలో అయితే మీకు 1 ఇయర్‌కి అయితే మీకు పే చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఈ అమౌంట్ అనేది చూసుకోండి. మీరు పే చేయగలిగితే డైరెక్ట్‌గా అమౌంట్ కట్టి మీకు సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదా గనక లోన్ తీసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. లోన్ తీసుకుంటే గనక మీకు జాబ్ వచ్చిన తర్వాత కట్టే విధంగా లోన్ అనేది పెట్టుకునే అవకాశం అనేది అయితే ఉంటుంది. అలాగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఐడీబీఐలో చేస్తామని చెప్పి బాండ్ అనేది అయితే 2,00,000 రూపీస్‌కి అయితే మనకి రాయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇది కూడా మైండ్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ అలాగే వెబ్‌సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఫిబ్రవరి 12న అయితే లింక్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఐబీపీఎస్ అప్లై చేసినట్టే ప్యాటర్న్ అయితే ఉంటుంది. కాకపోతే మణిపాల్ టై అప్, బాండ్ గాని ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే పూర్తిగా నోటిఫికేషన్ మీరు కూడా చదువుకున్న తర్వాత ఓకే. సో, తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి డెసిషన్ తీసుకొని. ఓకే. మీకు యూజ్ ఉంటే మనకి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. లేదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే గనక జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా జాబ్ కోసం చూస్తుంటే గనక బ్యాంక్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళన్నా సరే అప్లై చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. మీరిక్కడ క్లిక్ చేసి టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.